ఏ బాబు, హలో ఇట్రా ఒకసారి. హలో మిస్టర్, ఒకసారి ఇట్రా. అవును, నువ్వు ప్రతి వారం సైట్ విజిట్ చేస్తా, ఈ వారం వెళ్తా, నెక్స్ట్ వీక్ వెళ్తా అని అంటూ ఉంటావు కదా. నీ పేరేంటి? ప్రదీప్ సార్. నాకు గుర్తుంది, వెళ్తానన్నాను. మా బాబాయ్ వాళ్ళు ఏమో డెవలప్మెంట్స్ ఏం చూడకుండా ఏం కొంటామని అడుగుతున్నారు. అంటే డెవలప్మెంట్స్ ఏం చూడకుండా కొంటాం అంటే అర్థం కాలేదు. నువ్వు లాస్ట్ వీక్ ఏమన్నావు? ఈ వీక్ వెళ్తాను సార్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అన్నావు కదా. అవును. మరి నువ్వు ఇండివిజువల్ ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్తోనే వెళ్ళు అని చెప్పాను కదా. మరి మీ బాబాయ్ ఏమన్నాడు? అదే డెవలప్మెంట్స్ ఏం తెలియదు కదరా మనకి, చెప్పారు చాలా చెప్తారు, ఇది అవుతుంది అది అవుతుందని. డెవలప్మెంట్స్ ఏం చూడకుండా మనమైనా ఏం కొంటామని అంటున్నాడు. అందుకని ఇంకా ఆగాను అనమాట. అంటే డెవలప్మెంట్స్ చూడటం అంటే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఈ రోజున FCDA బిల్డింగ్ రీసెంట్గా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. దానికి ఆల్రెడీ 9 months స్పాన్లో అది కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ట్రాక్ రికార్డు కనబడుతుంది. FCDA బిల్డింగ్ ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ల్యాండ్ అలొకేట్ చేశారు, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఓపెనింగ్ అయిపోయింది. FCDA అంటే తెలుసు కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఆ పర్యూ ఏదైతే ఉందో ఆ మొత్తానికి దాని నుంచే పర్మిషన్ తీసుకోవాలి. హై రైజ్ కట్టాలన్నా, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ కట్టాలన్నా, DTCP తీసుకోవాలన్నా, ఎనీ టైప్ ఆఫ్ పర్మిషన్, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో, ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో 30,000 ఎకరాల్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ అథారిటీ నుంచే పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి HMDA, DTCP లాంటి ఒక గొప్ప అథారిటీ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఎస్టాబ్లిష్ అయితే ఇంకేముంది చూడటానికి. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ 7 phases అంటే 7 phases తయారవుతుంది. అక్కడ కనీసం 2-3 phases అన్నా సరే లాంచింగ్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ చాలా కృతనిశ్చయంతో స్పీడ్గా పనిచేస్తుంది. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నా సరౌండింగ్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేశారు? లోకల్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే చదువుకొని అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఎట్లా? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే గవర్నమెంటు ప్రీ ప్లాన్డ్గా, అంటే ఆ సరౌండింగ్ ఏరియాల్లో నంబర్ ఆఫ్ కంపెనీస్తో MOU చేసుకుంది, ఫారిన్ కంపెనీలతో MOU చేసుకుంది, నేషనలైజ్డ్ కంపెనీలతో MOU చేసుకుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్లు, అన్ని రకాల వింగ్స్, మెడికల్ కావచ్చు, లేదంటే క్లాత్స్కి సంబంధించినవి కావచ్చు, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించినవి కావచ్చు, లైఫ్ సైన్సెస్ హబ్ అవ్వచ్చు. ఒక రంగం కాదు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, రకరకాల రంగాలకు సంబంధించిన ఆఫీసెస్ని వాళ్ళ హెడ్ ఆఫీస్, కొన్ని అయితే వాళ్ళ హెడ్ ఆఫీసులను కూడా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఫ్యూచర్ సిటీలో. కొన్ని అయితే ఆ సరౌండింగ్ ఏరియాలో వాళ్ళ బ్రాంచీలను ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలంటే స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచో రావడం, దానికి లోకల్ పీపుల్కి అయితే తక్కువ శాలరీస్తో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు కదా. ఆ లోకల్లో ఫ్యూచర్ సిటీ కోసం ఎవరైతే ల్యాండ్స్ని ఇవ్వడం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎంప్లాయ్మెంట్ పొందడానికి. సో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వచ్చింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్లస్ FCDLతో పాటుగా ఫ్యూచర్ సిటీ మొత్తం డెవలప్ అయితే ఆ సరౌండింగ్ ఏరియాల్లో శాంతి భద్రతలు ఏ విధంగా ఏర్పాటు కావాలి, శాంతి భద్రతలకి సమీక్షించడానికి అక్కడ ఒక అథారిటీ, అంటే ఒక పోలీస్ కమిషనరేట్. ఈ రోజు వరకు కూడా మన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వీటన్నిటి పరిధిలో 3 కమిషనరేట్లు మాత్రమే ఉన్నాయి. స్పెషల్గా గవర్నమెంట్ ఒక ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని చెప్పి ఒకదాన్ని కూడా ఏర్పాటు చేసింది. దానికి కూడా శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా? ఇవన్నీ అబద్ధాలా? కళ్ళతో చూస్తేనే కాదు, ప్రతిరోజు పేపర్లో కనిపిస్తున్నాయి. 100,000 మంది అక్కడ అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు. మీకు ఇంకొకటి, December 8th, 9th తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ జరిగింది. దానిలో ప్రపంచం మొత్తం మీద కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీస్, ఏదైతే అతిపెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నిటికీ సంబంధించి, అది ఇండియాలో ఉన్నాయి, ప్రపంచం నలుమూల నుంచి కూడా ఆ కంపెనీల CEOలు వచ్చారు, రిప్రజెంటేషన్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అటెండ్ అయ్యి, ఓకే ఈ హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్కి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, మాకు ల్యాండ్ బ్యాంక్ ఇస్తుంది, మేము ఇక్కడ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వస్తున్నాము అని సభాముఖంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే రీసెంట్గా అమెజాన్ డేటా సెంటర్కి కూడా 202 ఎకరాలు ఇచ్చారు. అబద్ధమా? 202 ఎకరాలు నమ్మలేము సార్. కరెక్టే, 202 ఎకరాలు ఇచ్చారు. ఆ 202 ఎకరాలకు సంబంధించిన డేటా సెంటర్ని అమెజాన్ ఎక్స్పాండ్ చేస్తానంది. దానికి శంకుస్థాపనకు కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది.
ఎట్ ది సేమ్ టైం మీకు సింగరేణి కాలరీస్ వాళ్ళకి సంబంధించి ఒక హెడ్ ఆఫీస్ కూడా అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక మీటింగ్లో సీఎం గారు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో 1,00,000 కెపాసిటీ గల ఒక ఇంటర్నేషనల్ స్టేడియం, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత హంగులతో ఒక స్టేడియాన్ని కూడా నిర్మిస్తానని చెప్పేసి ఆయన క్లియర్గా సభాముఖంగా అనౌన్స్మెంట్ చేశాడు. దానికి ల్యాండ్ అలొకేట్ చేస్తామన్నాడు. 2 సంవత్సరాల లోపు దాని వర్క్ను కూడా కంప్లీట్ చేస్తామన్నాడు. ఇదే కాదు, మన కళ్ళకు కట్టినట్టు బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ కూడా జరిగింది రీసెంట్గా. మీకు ప్రతి పేపర్లోనూ వచ్చింది పలానా ప్లేస్లో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ జరిగింది అని చెప్పి. అవి కూడా అబద్ధాలేనా? డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. ఇంత క్లియర్గా ఇంత చక్కగా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకి కన్వీనియంట్గా ఏ విధంగా బుల్లెట్ ట్రైన్ రూట్ కావాలి అనేది కొన్ని చేంజెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఆ రూట్లలోనే ఈ బుల్లెట్ ట్రైన్ వేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. మీకు ఎగ్జాంపుల్కి ఏంటంటే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై 2 కూడా ఫ్యూచర్ సిటీ మధ్యలో నుంచే వెళ్ళేటట్టుగా ప్రభుత్వం ప్రతిపాదనలు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దానికి వాళ్ళు ఆమోదం కూడా తెలిపారు. హైదరాబాద్కి ఈ రోజున సముద్రం లేదు, కానీ ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ డ్రై పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే ఉందో ఆ మార్గాన్ని కూడా సుగమం చేసి ఆ రూట్ కూడా కావలసినటువంటి ఫెసిలిటీస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. డ్రై పోర్ట్ ఏర్పాటుకి ఏం కావాలి, ఎలా ఫండ్స్ రిలీజ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఫ్రీక్వెంట్గా మన సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడమే కాకుండా ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి హైదరాబాద్కి సంబంధించి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉండడం వలన ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి ఒక కనెక్టివిటీ అంటే మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే చాలా స్టేట్లలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్లో ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఉంది. సో అలాంటి మెట్రో కనెక్టివిటీ రానున్న రోజుల్లో మన ఫ్యూచర్ సిటీకి కూడా రాబోతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మన హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఫ్యూచర్ సిటీకి రావడం అనేది చాలా గొప్ప విషయం. దట్టు ఫ్యూచర్ సిటీ అనేది ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో ఉంది. మనకి ఎగ్జిట్ నెంబర్ 14 ఎక్కడైతే ఎగ్జిట్లు ఉన్నాయో అంటే 1 దగ్గర నుంచి గతంలో 19 వరకు ప్రపోజ్ చేశారు. దాని తర్వాత ABC అని చెప్పి రకరకాల పేర్లను కూడా పెట్టడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 23 ఎగ్జిట్లు ఉన్నాయి. కానీ వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో విపరీతంగా డ్రాస్టిక్గా డెవలప్మెంట్ అయ్యింది. కోకాపేట, అదేవిధంగా నియోపోలిసు, ఇవన్నీ కూడా హ్యూజ్ ఎక్స్పాన్షన్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ రేట్లు 10,000, 15,000 ఉన్నవి ఈ రోజున 2 లక్షలు, 3 లక్షలకి వెళ్ళిపోయినాయి. కానీ ఈ రోజుకి కూడా రేట్లు పెరగకుండా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి మన ఎగ్జిట్ నెంబర్ 13 కావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 12 కావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 14 కావచ్చు, ఈ సరౌండింగ్ ఏరియాల్లో అంటే బెంగళూరు, అదేవిధంగా రావిర్యాల, తుక్కుగూడ, ఈ సరౌండింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి శ్రీశైలం హైవేకి తీసుకోండి. అలాంటి సరౌండింగ్ ఏరియాల్లో ఇప్పటికీ కూడా అందుబాటు ధరల్లో ల్యాండ్స్ ఉన్నాయి కనుక అలాంటి ప్లేసెస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చెప్తున్నావు కదా ఏది ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, మా మామయ్య చెప్పాడు వెళ్ళి చూసి కానీ కొనద్దు అని. నీకు ఇంకొకటి చెప్తాను, లైఫ్ సైన్సెస్ హబ్కి ఆల్రెడీ గవర్నమెంట్ 4,000 ఎకరాలని ఎలకేట్ చేయడం జరిగింది. ఈ లైఫ్ సైన్సెస్ హబ్లో దగ్గరగా 14 కంపెనీలు తమ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏం కావాలి? ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే కనెక్టివిటీ రోడ్లు, రేడియల్ రోడ్లు. అదేవిధంగా మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. రతన్ టాటా 330 ఫీట్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి అప్ టు అమంగల్ వరకు అంటే 2 ఫేజుల్లో 41.5 కిలోమీటర్లు 330 ఫీట్ల రతన్ టాటా రోడ్ అనేది ఏర్పాటవుతుంది. దానికి ప్యారలల్గా దానికి కనెక్టివిటీగా రేడియల్ రోడ్లను కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇవన్నీ కూడా లైఫ్ సైన్సెస్ హబ్కి సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్ అవుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, FCDA కావచ్చు, సింగరేణి కాలరీస్ కావచ్చు, కొన్ని డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ల్యాండ్ అలొకేషన్ అయింది. అవి కావచ్చు, మీకు అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు. అమెజాన్ డేటా సెంటర్ రానున్న 10 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే
స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టండి అని. వాళ్ళకి డెడ్ లైన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్. 2 సంవత్సరాల్లో నీకు అలొకేట్ చేసినటువంటి 202 ఎకరాల్లో ఆఫీసెస్ని కన్స్ట్రక్షన్ చేసి యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అని. అదేవిధంగా అమెజాన్ అఫీషియల్స్ కూడా గవర్నమెంట్కి ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మేము స్టార్ట్ చేస్తాము అని. సో ఒకవేళ ఈ 2 సంవత్సరాల్లో ఆ యాక్టివిటీస్ కనుక స్టార్ట్ అయినాయి అంటే 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంటు, గవర్నమెంట్ అడిగినట్లుగా 1,00,000 కోట్లు కూడా ఇన్వెస్ట్మెంట్, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్. కేవలం ఒకే ఒక్క కంపెనీ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వస్తుంటే అలాంటి ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, వాళ్ళందరికీ రెసిడెన్షియల్ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఎనాలిసిస్ చేయాలి. ఏదో ఎవరో చెప్పేశారని చెప్పి మనం కొనుక్కుందాం అనుకున్నటువంటి ప్లాట్ని చూడకుండా వాయిదా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్స్ అన్నీ మన కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి. ఎయిర్పోర్ట్ కనిపించట్లేదా? నీ సైట్ నుంచి నేను ఎక్కడైతే చెప్పానో ఆ సైట్ నుంచి కరెక్ట్గా 25 to 30 minutes డ్రైవ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాల్లో ఎక్కడైనా సరే 50,000 నుంచి 75,000 లోపు ఎక్కడా ల్యాండ్ లేదు. ఓన్లీ హైదరాబాద్లోనే మనకి స్టిల్ అవైలబుల్ అవుతుంది అలాంటి ల్యాండ్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని నేను క్లియర్గా చెప్తున్నాను, నీకు కూడా ఒక విషయాన్ని క్లియర్గా చెబుతున్నాను. ఎగ్జిట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్స్ నుంచి ఓఆర్ఆర్కి RRRకి మధ్య ఉన్న ప్రాంతం అంతా కూడా పెరి అర్బన్ జోన్ కింద లెక్క. ఆ ప్యూర్లో మనం ఎవరైనా సరే మంచి ల్యాండ్ని బ్రాండెడ్ కంపెనీలో నీట్గా డెవలప్మెంట్స్ చేసినటువంటి కంపెనీలో కనుక నువ్వు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను, మనం ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నువ్వు ఒక 100 గజాలు 200 గజాలు 300 గజాలు కొనడానికి డబ్బులు చేతిలో పెట్టుకొని కూడా ఇన్ని ఆలోచిస్తున్నావు. ఓకే, ఆలోచించాలి, మంచిదే. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందా లేదా, టైటిల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా, కంపెనీ కరెక్ట్గా ఉందా లేదా, DTCP రెరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మనం రోడ్డుకి దగ్గరగా ఉందా లేదా చెక్ చేసుకొని కొనటం అనేది వెరీ నైస్ ఎనాలిసిస్. దాన్ని నేను కాదంటలా. కానీ ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి టాప్ క్యాడర్లలో వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ, ఇండియాలో రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ బ్యాక్గ్రౌండ్ కనుక నువ్వు చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందో తెలుసా? వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసి సంపాదించలేదు. వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు సంపాదించారు అనే విషయం క్లియర్గా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్ చరిత్రని కనుక చదివినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏ మ్యాగజైన్ అయినా సరే, ఏ బుక్స్ అయినా సరే మార్కెట్లో దొరుకుతాయి. ఎవరిది చదివినా కూడా ప్రతి ఒక్కళ్ళు రిచ్ అయినది మటుకు రియల్ ఎస్టేట్ మార్కెట్ నుంచే, అంతేగాని వాళ్ళు వ్యాపారాలు చేసి సంపాదించింది మటుకు కానే కాదు. ఆ ఒక్క విషయాన్ని మీరు క్లియర్గా చూడండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కనుక, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కనుక మీరు ఎప్పుడైనా కనుక స్టడీ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అజయ్ దేవగన్ కానీ, అదేవిధంగా రణబీర్ కపూర్ కానీ, రణబీర్ సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా రీసెంట్గా రణబీర్ సింగ్ 6 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి 4 years స్పాన్లో 16 కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ అయింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మంచి లొకాలిటీలో, మంచి లొకేషన్లో, రోడ్డు కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో మంచి కంపెనీ వేసినటువంటి వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఓవర్ ఏ పీరియడ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సైట్ చూడు, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలన్నా, కానీ డిలే చేయొద్దు. నువ్వు లాస్ట్ వీకే వెళ్ళిపోతావు అనుకుంటే వెళ్ళలేదు, కానీ నువ్వు డిలే చేయటం వలన నీకు కావాల్సిన మంచి ప్లాట్లు దొరకవు అని చెప్పి లాస్ట్ టైం కూడా నీకు క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీకు నెక్స్ట్ వీక్ నేనేం చేస్తానంటే నిన్ను తీసుకొని వెళ్తాను. డైరెక్ట్గా నువ్వు నాకు రా, వస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం. సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగినాయి, నిజంగా అక్కడ రోడ్స్ వేస్తున్నారా లేదా, అమెజాన్ డేటా సెంటర్ ఉందా లేదా, FCDA బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయా లేదా, పోలీస్ కమిషన్ రేట్కి ఎక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు, సింగరేణి కాలరీస్ వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇవన్నీ కూడా నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూపిస్తాను. నేను ఒక విషయం నీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వేదో మా కంపెనీలో, మా ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్లో, మగధా ప్రాజెక్ట్లో నువ్వు ప్లాట్ కొంటావనో లేకపోతే కొనవనో ఆ ఉద్దేశంతో నేను తీసుకెళ్ళట్లేదు. చాలామందికి ఈ విషయం క్లారిటీగా అర్థం కావట్లేదు. అది నిజంగా ఉందా లేదా, ఎవడో ఏదో చెప్తాడు అక్కడ డెవలప్మెంట్ కాదు, ఎప్పుడో అవుతుంది, అది ఇదని చెప్తారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా. అదంతా పచ్చి అబద్ధం. నిజంగానే డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. కళ్ళకి కట్టినట్టు మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూడొచ్చు. 200 feet రోడ్ వేసి అక్కడ పవర్ గ్రిడ్
బిల్డింగ్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సరౌండింగ్ ఏరియాస్ మొత్తానికి కూడా ఎలక్ట్రిసిటీని ఇవ్వడానికి అంత ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే డెవలప్ కాకుండా ఇంకేముంటుంది? డెవలప్ కాకుండా ఉండడానికి అసలు అవకాశమే లేదు. నువ్వు తీసుకుంటావో తీసుకోవో నాకు అనవసరం, కానీ నువ్వు ఇన్నిసార్లు నాకు ఫాలోఅప్ నువ్వు నాకు అడిగావు, నేను నిన్ను కూడా నాకు కనబడినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం కనుక ఖచ్చితంగా నిన్ను రేపు నీకు ఫ్రీ టైంలో నాకు ఒకసారి కాల్ చేస్తే మనం కారు వేసుకొని వెళ్దాం, వెళ్ళి నీకు అక్కడ సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. నీకు ఓకే అనుకున్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి నువ్వు చూద్దు కానీ, ఓకేనా? ఓకే సార్. అదే మరి ఖాళీ ఉన్నప్పుడు నువ్వు రావడానికి ఇంట్రెస్టే కదా, నువ్వు వస్తాను అంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం ఒకసారి, నీకు డెవలప్మెంట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి నీకు మహేశ్వరము, కందుకూరు దగ్గరలో ఉన్నట్టు కొత్తూరు జంక్షన్ దగ్గర లోపలికి వెళ్తే 200 ఫీట్ రోడ్డు, అవన్నీ మొత్తం చూపిస్తాను. ఆ సరౌండింగ్ ఏరియాలో ఏం డెవలప్మెంట్స్ అయినాయి అనేది. నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ సరౌండింగ్ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లోనే మన రంగారెడ్డి హయ్యెస్ట్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్లో కానీ రెవెన్యూలో కానీ దేనిలో అయినా సరే జనరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడే కొంగరకలాన్లో ఉంది, దీనికి సమీపంలోనే ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫాక్స్కాన్ యాక్టివిటీస్ కూడా, అంటే యాపిల్ మొబైల్ ఉంది కదా, యాపిల్ మొబైల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ మన ఫాక్స్కాన్ కూడా కొంగరకాలంలో ఉంది. ఇన్ని డెవలప్మెంట్స్ సరౌండింగ్ ఏరియాలో అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎన్నో కంపెనీలతో గవర్నమెంట్ ఎంఓయూలు చేసుకుంది, అవన్నీ కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో రావడానికి అవకాశం ఉంది. కనుక నువ్వు ఒకసారి నాతో పాటు వద్దు కానీ, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూసి అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకుంది కానీ. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇలా రకరకాలైనటువంటి అపోహలకు లోనవుతున్నారు. అసలు ఉన్నదాన్ని కూడా లేనట్టుగా అబద్ధం అనుకొని ఆ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రావట్లేదు. ఇప్పుడు జరుగుతుందా, చేస్తుందా, గవర్నమెంట్ మారితే, ఇట్లా ఎన్నో వాళ్ళ మైండ్లలో తిరుగుతూ ఆ సరౌండింగ్ ఏరియాలో అట్లీస్ట్ సైట్ విజిట్ చేయడానికి కూడా రావట్లేదు. ఒకసారి సైట్ విజిట్ చేయండి కదా, ఒకసారి సైట్ విజిట్ చేసి ఆ సరౌండింగ్ ఏరియాలని తిరగండి. ఒక ఆదివారం పూట సరదాగా ఫ్యామిలీతో వెహికల్ వేసుకొని వెళ్ళి సరౌండింగ్ ఏరియాలని తిరగండి. మీకు నచ్చింది, రోడ్డుకి దగ్గరగా ఉంది అనిపించిన ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాంటి ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ట్రాక్ రికార్డును కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా డెవలప్మెంట్స్ చేయగల దమ్ముందా ఈ కంపెనీకి, ప్రీవియస్గా వీళ్ళు వేసిన వెంచర్లు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా డెవలప్మెంట్స్ ఉన్నాయా, మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ప్రాజెక్ట్ చేసి వదిలేయటం చేస్తారు ఎవరైనా సరే. వన్స్ వెంచర్ క్లోజ్ అయిపోయిన తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా చూడకపోతే పిచ్చి మొక్కలు పెరిచి గందరగోళంగా ఉంటుంది. కానీ అలాంటివి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి కంపెనీ ట్రాక్ రికార్డుని చెక్ చేసుకుని అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్న శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు ఇట్లా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో. ఆ ప్రాజెక్ట్ని ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. అక్కడ రోడ్ల డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, కర్బింగ్ స్టోన్ నీట్గా వేశారా లేదా, కాంపౌండ్ వాల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, డిటిసిపి రెరా ఫెసిలిటీస్తో పాటుగా ఎడిషనల్గా ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తున్నారా, అంటే రిసార్టు, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ కూడా ప్రొవిజన్ ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేశారంటే మీరు ఖచ్చితంగా అలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. అది కూడా సరౌండింగ్ మొత్తం కూడా హౌసింగ్ కాలనీ ఉంది, చుట్టుపక్కల అన్ని ఇళ్ళ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రోడ్డు నుంచి రోడ్డు అంటే శ్రీశైలం హైవే నుంచి సైట్ దాకా వెళ్ళే రూట్ ఏదైతే ఉందో మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ షాప్స్, గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కాటేజీ హౌసెస్ మొత్తం రెసిడెన్షియల్ సముదాయంతో కవర్ అయిపోయి ఉంది. అలాంటి పరిసర ప్రాంతాల్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెంటనే మనకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మన ఇల్లు కట్టుకొని రెంట్కి ఇచ్చినా కూడా మనకి రికరింగ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రాజెక్ట్ని చూజ్ చేసుకుంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే, మరి నెక్స్ట్ వీక్ కలుద్దాం. నెక్స్ట్ వీక్ లోపు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మనం వెళ్ళి నీకు ఆ సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తాం. ఓకేనా? బాయ్.